జగన్మోహన్ రెడ్డి మత రాజకీయాలు చేస్తున్నారని చెప్పేసి మీడియాలోని విపరీతమైన ప్రచారం కూడా చేస్తున్నారు. దీన్ని ఎలా చూస్తారు మీరు? జగన్మోహన్ రెడ్డి గారు మత రాజకీయాలు చేస్తున్నారంటే అది ఈ రోజు నుంచి ప్రారంభమైంది కాదండి. అన్ని విషయాల గురించి ఇప్పుడు ఏదో మాట్లాడుతున్నారు కానీ మరి 5 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రి ఉన్న హయాంలో హిందూ దేవాలయాల మీద జరిగిన దాడుల మీద కానీ, రథాలు తగలబెట్టినప్పుడు కానీ, లేదంటే ఇక్కడ మన నెల్లిమర్ల దగ్గర రాముడి విగ్రహం తల తీసేసినప్పుడు కానీ అప్పుడు ఎప్పుడు బయటికి రాని జగన్మోహన్ రెడ్డి ఈ రోజు అధికారం పోయేసరికి భగవంతుడు గుర్తొచ్చాడు. ఈయనకి వాళ్ళ మంత్రులను కంట్రోల్ చేసుకోవడం చేతగల ఆంజనేయ స్వామి బొమ్మకే కదా చేయి తీసేశారని చెప్పి మాట్లాడాడు. అంటే రాజకీయాలు చేసుకోండి, రాజకీయాలు దేనికోసం చేయాలి? మీరు అధికారంలో రావడం కోసం, ప్రజలకు మంచి చేయడానికి కోసం మీకు ఏదైనా అవకాశం ఉంటే దానికోసం మాట్లాడండి. తిరుపతి ప్రసాదంలో కూడా ఆయన కల్తీ చేసి నెయ్యిని తీసుకొచ్చి ప్రజలందరినీ మోసం చేశాడు. ఎలాగా గెల్లాం కదా అని ఇంక మత రాజకీయాలు చేస్తున్నారేమో అనిపిస్తుందండి. మీ రాజకీయ భవిష్యత్తు కోసం మాకు చిచ్చులు పెడతామంటే ఒప్పుకునే ప్రసక్తి లేదు. పాస్టర్ గారు ఎలా చచ్చిపోయారు? 400 సీసీ కెమెరాలు తీసి చూపించినా వీళ్ళు నమ్మలేదంటే అది మంచి పద్ధతి కాదు జగన్మోహన్ రెడ్డి గారిది. మత రాజకీయాలు చేసి ముందుకు వద్దాం అనుకోవడం మాత్రం జగన్మోహన్ రెడ్డికి ఇది భవిష్యత్తులో ఆయనకి చాలా నష్టం చేకూరే పరిస్థితి ఉంది.